పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోకములో రెండే రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకటి దేవుని పక్షాన ఉండేటువంటి వారు, రెండవది దేవునికి వ్యతిరేకముగా, ఆ పదాన్ని వాడాలి అంటే సైతాను పక్షాన ఉండేటువంటి వారు. దేవుని బిడ్డలుగా ఉండేటువంటి వారు సాతానుకు సంబంధించినటువంటి వారిగా ఉండేటువంటి వారు. ఇక్కడ మనము దేవుని బిడ్డలము అని నిర్ధారించేది ఎవరు? ధృవీకరించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఆత్మ జీవిస్తున్నట్లయితే, ఆత్మానుసార క్రియలు మనం చేస్తున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఇతడు నా బిడ్డ అని చెబుతూ సైతానికి ఎటువంటి అధికారం లేకుండా మన మీద కాపాడుతూ ఉంటాడు. ఈ మధ్యలో ఐపీఎల్ మ్యాచ్లు చాలా ఫేమస్, మనందరూ తెలుసండి. అన్ని దేశాల వాళ్ళు వస్తున్నారు, కలుస్తున్నారు. ఒక టీంకి పలానా వ్యక్తి చెందినటువంటి వాడు అని ఎలా తెలుస్తుంది? వాళ్ళు వేసుకున్నట్టు జెర్సీ టీషర్టు ద్వారా వారికి ఒక సింబల్, ప్రత్యేకమైన సింబల్ ఉంటుందండి. ఆ సింబల్ను బట్టి ఆహా, ఈ ముద్ర ద్వారా ఈ వ్యక్తి ఆ యొక్క కలకత్తా నైట్ రైడర్స్ కానీ, చెన్నై సూపర్ కింగ్స్ కానీ, లేకపోతే ఇంకొక టీం కానీ, ముంబై ఇండియన్స్ కానీ, ఈ విధంగా వాళ్ళకు చెందినటువంటి వాళ్ళు అని మనకు అర్థమవుతుంది. వారి యొక్క టీషర్ట్స్ మీద ఉన్నటువంటి ముద్ర చాలా ముఖ్యమైనటువంటిది. మనం దాన్ని చాలా సింపుల్గా తీయవచ్చు. ఇండియన్ టీంకి ఎన్నిక చేయబడినప్పుడు కూడా పిల్లారా, ఆ ప్లేయర్ మొదటిసారి గ్రౌండ్లో అడుగు పెడుతున్నప్పుడు అతనికి ఒక టోపీ ఇస్తారు. చాలా టోపీలు ఉన్నాయి. ఆ టోపీకి అతను పొందేటువంటి టోపీకి తేడా ఏంటి? ఆ టోపీ కోసం కొన్ని లక్షల కోట్ల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు, అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఏంటి ఆ టోపీ? ఆ టోపీని అలా అందిస్తారు. ఏంటి ఆ టోపీ మీద ఉన్నట్టు గొప్పతనం? ఆ టోపీ పైన ఎదర భాగంలో ఒక ముద్ర ఉంటుంది. ఇండియన్ క్రికెట్ టీం, ఆ ముద్ర చాలా ముఖ్యం. ఆ ముద్రను పొందటం ద్వారా, ఆ ముద్ర ఉన్నట్టు టోపీని పొందటం ద్వారా అతడు సెలెక్ట్ అయ్యాడు, ఇండియన్ క్రికెట్ టీంకి చెందినటువంటి వాడు. ఆ ముద్ర అతని మీద పడిన తర్వాత అతనికి ఎన్నుకున్నటువంటి వాడిగా ఉంటాడు. ప్రియమైనటి క్రైస్తవుడా, నీ మీద ఏం ముద్ర ఉంది? నువ్వు దేవునికి చెందినటువంటి వాడివి అని చెప్పటానికి నీ మీద ఉండవలసినటువంటిది పరిశుద్ధాత్మ ధృవీకరణ ముద్ర. ఏ వ్యక్తి మీదైతే ఈ పరిశుద్ధాత్మ ధృవీకరణ ముద్ర ఉంటుందో ఆ వ్యక్తి క్రీస్తుకు చెందినటువంటి వాడు, రక్షించబడినటువంటి వాడు. వాక్యాన్ని చదువుకుంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో, మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగానే మీరు క్రీస్తును విశ్వసించుతారు. సువార్తను వినగానే ఎఫెసీలతోటి పౌలు గారు పలుకుతున్నాడు. సువార్తను విన్నప్పుడు మీరు అంగీకరించారు. దానిని అంగీకరించి తాను వాగ్దానము చేసిన, దేవుడు వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారని దేవుడు ధృవీకరించాడు. మీరు విశ్వసించారు దేవుని యొక్క వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు, అంతవరకు బాగానే ఉంది. మరి మీరు దేవుని వారని దేవుడు ఎలా ధృవీకరించారు? ఆ ధృవీకరణ అనేటువంటిది తన యొక్క ఆత్మని, పరిశుద్ధాత్మ దేవుడు మీపైకి వేంచేసి రావడము ద్వారా మీరు తన వారని దేవుడు ధృవపరచారు, ధృవీకరించాడు, సీల్ వేశాడు, ముద్ర వేశాడు మీ మీద. కాబట్టి బిడ్డలారా, మన మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉంది. మనకి సాతాను మీద అధికారం లేదు. మరొకసారి వివరణ కొరకై, అర్థం చేసుకోవటం కొరకై వాక్యాన్ని మీ ముందుంచుతున్నాను ప్రియులారా. సత్య సువార్త మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఆలకించారు, క్రీస్తును విశ్వసించారు. అంతటా తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా
మీరు తనవారని దేవుడు మీపై ముద్ర వేశాడు. ఆ తర్వాత వాక్యం కూడా చాలా ముఖ్యం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును మనము పొందుదము అనుటయే ఆత్మ హామీ. తన వారికి దేవుడు పరిపూర్ణ స్వాతంత్రం ఇచ్చునని ఆత్మ ధృవపరచును. ఈ మాట ధృవీకరించటం, ధృవపరచటం, ముద్ర వేయటం చాలా ముఖ్యమైనటువంటిది. పరిశుద్ధాత్మ ముద్ర చేత మనం ముద్రించబడ్డాం ప్రియులారా. అవును, ఈ పరిశుద్ధాత్మ అభిషేక ముద్రను పొందినటువంటి వానిపై సాతానుకు అధికారం లేదు. ఇంకా ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ ముద్ర ఉందో సాతానుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి గడగడ వణుకుతూ పారిపోతాడు. కొంతమంది మీద ఆ ముద్రలు ఉంటాయిలేండి. ఈ మధ్య కాలంలో టాటూలు ఎక్కువైపోయినాయి. పాతకాలంలో నాకు తెలిసినటువంటి కొంతమంది ఉన్నారు. యేసు అని, మరియా అని పవిత్రమైనటువంటి వస్తువులు, పవిత్రమైనటువంటి పేర్లని టాటూలుగా ఆ పచ్చ పొడిపించుకునే వాళ్ళు ఇక్కడ సిలువ ఆకారంలో ఉన్నటువంటి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. విపరీతమైన ధోరణులతో ఒక భయంకరమైనటువంటి సాతాను సింబల్స్. ప్రియులారా, ఈ ముద్ర మన శరీరం మీద పడిన ముద్ర గురించి కాదు మనం మాట్లాడేది. పరిశుద్ధాత్మ ఆత్మీయ ముద్ర మన హృదయాల మీద, మన ఆత్మల మీద దేవుడు ముద్రిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ముద్ర గురించి మనం మాట్లాడుతున్నాం. ఏమిటి ఈ ముద్ర అంటే, ఇంకా వివరంగా చెప్పాలి అంటే ప్రియులారా, రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. దేవుని ఆత్మ వలన నడపబడు వారు దేవుని యొక్క బిడ్డలు. దేవుని యొక్క ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నడపబడేటువంటి వారు దేవుని బిడ్డలు. ఏలైనా దేవుని నుండి మీరు పొందినటువంటి ఆత్మ మేము కంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు. రోమపత్రిక 8వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాను. మీకు దత్తపుత్రత్వమును వసగు ఆత్మను మీరు స్వీకరించదు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. మనం దేవుని యొక్క బిడ్డలము, కుమారులము, కుమార్తెలము పరిశుద్ధాత్మ ద్వారా. మీకు దత్తపుత్రత్వమును వసగు ఆత్మను మీరు స్వీకరించుతరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా, తండ్రి అని పిలవగలుగుచున్నాము. ఆ తరువాతి మాట చాలా ముఖ్యమైనటువంటిది. ఆ ఆత్మయే మనతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యం ఇచ్చుచున్నది. ఎవరు? నీవు దేవుని బిడ్డవి, సాతానుకు నీ మీద అధికారం లేదని అని సాక్ష్యం ఇచ్చేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ నీలో ఉంటే సాతానుతో ఉంటుంది, నీకు అధికారం లేదు నా బిడ్డ మీద, నా కుమారుని మీద. ఆ ఆత్మ మనలో ఉంటున్నాడా? కాపాడుకుంటున్నామా? భద్రపరచుకుంటున్నామా? ఆ ఆత్మ నీలో ఉండి నిన్ను దేవుని అబ్బా, తండ్రి అని పిలిచే అధికారాన్ని ఇస్తాడు. దత్తపుత్రత్వాన్ని, ఆయన బిడ్డలుగా మారే అధికారాన్ని ఇస్తాడు. ఆ ఆత్మ నీలో ఉండి నువ్వు దేవునికి చెందినటువంటి బిడ్డవి అని సాక్ష్యం ఇస్తాడు. ఆత్మ మన తరపున సాక్ష్యం ఇస్తాడు. సాతానుడు జోలికి వస్తుంటే, నో, తాకమాకు, అతను నా బిడ్డ, తాకమాకు, అతను నా కుమారుడు. కొంతమంది గురించి వేరనుకోండిలేండి. లేదు, సాతానుడు కూడా వాదిస్తాడు. మీకేం తెలుసు, ఆయన పూర్తిగా నావాడు, నా ముద్రలు ఉన్నాయి చూసుకో అంటారు. ప్రియ బిడ్డ, నీపైన పరిశుద్ధాత్మ ముద్ర ఉందా? నువ్వు దేవుని బిడ్డవని పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన వాదించగలుగుతున్నాడా? ఆత్మ పరిశీలన చేసుకో. ఆత్మ పరిశీలన చేసుకుందాం పిల్లారా. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో ఇదే అంశాన్ని గురించి పిల్లారా 1వ అధ్యాయంలో కొంచెం స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 21-22 వచనాలు. ఈ సబ్జెక్టు కొంచెం లోతైనటువంటిది కాబట్టి మనసును లగ్నం చేయండి. చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు పిల్లారా. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయం 21-22 వచనాలు. మన క్రీస్తునందలి జీవితమునకు మీతో కూడా నిశ్చయమనొచ్చువాడు దేవుడే కదా, మమ్ము ప్రత్యేకముగా ఉంచినడియు దేవుడే కదా. మరొకసారి, మన క్రీస్తునందలి జీవితమునకు
మీతో నిశ్చయమనొచ్చువాడు దేవుడే కదా. ఎలా నిశ్చయమనొస్తాడు? దాన్ని చదువుకుంటాం. మనం ప్రత్యేకించి ఉంచినటువంటి వాడు కూడా దేవుడే కదా అని పలికి ఆయనయే తన ముద్రను మనపై వేసి మనలను తన వారిగా ప్రకటించను. ఏ ముద్ర? పరిశుద్ధాత్మ ముద్ర. ప్రియమైన బిడ్డ, నీ మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉందా? ఎలాగా ఉంటుంది? పవిత్రాత్మకు సంబంధించిన కార్యాలు చేస్తే, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే, ద హోలీ స్పిరిట్ విల్ ఓన్ యూ. తన వారిగా ప్రకటించుకుంటాడు నీ గురించి. సాతాను మీద అధికారం లేదు, గలిబిలికి అవకాశం లేదు, అశాంతికి అలజడికి అవకాశం లేదు. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క దీవెన చేత శక్తి సంపన్నంగా మనం మారుతాం. పరిశుద్ధాత్మ తన వారినిగా మన మీద ముద్ర వేసుకొని ఇతడు నావాడు అని చెప్తాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ చేత పిలువబడినటువంటి వారు, చెప్పబడుతున్నటువంటి వారు ధన్యులు బిడ్డలారా. ఆ విధంగా మనం జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి గురించి కూడా మాటలు పలుకునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నీవు నేను కూడా ప్రార్థించవలసింది ఏమిటి అంటే, మనందరము కూడా దేవా నీ పరిశుద్ధాత్మను నాలో ఉంచయ్యా, నీ పరిశుద్ధాత్మ ముద్రని నా హృదయం మీద, నా ఆత్మ మీద వేసి ఉంచయ్యా అని వేడుకోవాలి. ఒక కంపెనీలో ఉద్యోగం కావాలి అంటే ఆ కంపెనీ వారు ఒక ఉత్తరాన్ని తన లెటర్ హెడ్ మీద, తన ముద్ర ఉన్నట్టు లెటర్ తోటి అతనికి పంపిస్తారు. ఆ లెటర్ తన దగ్గర ఉంటుంది, తనకు ఒక బ్యాడ్జ్ ఉంటుంది ఇక్కడ, తన మీద ఆ కంపెనీ, ఆ ముద్ర, ఆ పేరు ఉంటుంది, ఆ కంపెనీకి చెందినటువంటి వాడు. మరి నేను దేవునికి చెందినటువంటి వాడిని, యేసయ్యకు చెందినటువంటి వాడిని అన్నప్పుడు నా మీద ఏ ముద్ర ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. అవును ప్రియులారా, మన పక్షాన ఇన్నర్ గ్రేస్ ద్వారా మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ పోరాడతాడు సాతానుతోటి. సాతానుకు అధికారం లేకుండా తన ముద్రను మన మీద వేస్తాడు. మన జోలికి రావటానికి వీలు లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర మన మీద ఉండాలి. ధృవీకరిస్తాడు, ధృవపరుస్తాడు, సాక్ష్యమిస్తాడు. మన పక్షాన సాక్ష్యమిస్తాడు. వేడుకుందాం బిడ్డలారా, దేవా నీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచండి, మా పైన నీ పరిశుద్ధాత్మ ముద్ర వేయండి తండ్రి. సాతానుడికి మా పైన, మా కుటుంబం మీద ఎటువంటి అధికారం లేకుండా మమ్మల్ని కాపాడండి తండ్రిని వేడుకోవాలి నిరంతరం కూడా ప్రియులారా. ఎవరిలోనైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఏ కుటుంబంలోనైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర ఉంటుందో, ఏ వ్యక్తి మీద, ఏ వ్యక్తి యొక్క ఆత్మ మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర ఉండి అతను ఆత్మీయంగా జీవిస్తాడో, ఆత్మానుసారంగా జీవిస్తాడో, సైతానుకు అటువంటి వాని మీద ఎటువంటి అధికారం ఉండదు. ఆ సాతానుడు అప్పుడప్పుడు కుప్పిగంతులు వేయటానికి ప్రయత్నం చేసినా కానీ పరిశుద్ధాత్మ వాడి ఆటలు కట్టించి నీకు దేవుని యొక్క శక్తిని ప్రసాదిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలంటే మనము ఆయనకు చెందినటువంటి కార్యాలు చెయ్యాలి. నెంబర్ 1, ఆయనకు చెందిన బిడ్డలుగా మనం జీవించాలి. ఎస్, ఆ ఆలోచనలు, ఆ క్రియలు, ఆ తలంపులు, ఆ మాటలు ఆత్మకు చెందినటువంటి వీళ్ళు మనలో లేకుండా ఆత్మముద్ర మనలో ఉండాలంటే కుదరదు. రోమాపత్రికలో 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి, చాలా ముఖ్యమైన మాట దీనికి సంబంధించి. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోష పెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని యొక్క ఆత్మ నివసించుచున్నచో మీరు శరీరమందుగాక ఆత్మయందు ఉన్నవారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందినటువంటి వాడు కాడు. క్రియలను బట్టే శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ నివసిస్తే శరీరమునందు కాక ఆత్మయందు మీరు జీవించాలి. ఆత్మముద్ర అప్పుడు మీ మీద పడుతుంది. క్రీస్తు ఆత్మ తనలో లేకపోతే, క్రీస్తు ముద్ర తనతో లేకపోతే ఆడు క్రీస్తుకు చెందినటువంటి వాడు కాడో. నా మాట కాదండి, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు దేవుని యొక్క వాక్యముగా మనం చాలా సెలవిస్తున్నాడు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు క్రీస్తుకు చెందినటువంటి వాడు కాడు. క్రీస్తు ముద్ర నీ మీద లేకపోతే నువ్వు క్రీస్తుకు చెందినటువంటి దానివి కాదు.
దేవుని వేడుకో, యేసయ్యా నీ ఆత్మముద్ర నాపై వేయి తండ్రి. వేడుకోవాలి, పరిశుద్ధాత్మదేవ మాపైకి వేయించేస్తారండి, మమ్మ అభిషేకించండి, నీ ఆత్మ ముద్రతో మమ్మ నింపండి. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ పరిశుద్ధాత్మను మాకు ప్రసాదించుతానని వాగ్దానము చేశావు. నా ఆత్మ మీలో ఉండి పాపమును గురించి, లోకమును గురించి, తీర్పును గురించి బోధిస్తుందని యోహాను సువార్త 14-16 అధ్యాయాలలో మాకు బోధించావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాలో ఉండి మాపైన ముద్ర వేసి మేము నీకు చెందినటువంటి వారము అని మా పక్షాన వాదించేటువంటి సత్యస్వరూపియగు ఆత్మ అని మాకు నేర్పిస్తున్నావు. ఓ దేవా, నీకు స్తోత్రాలు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి పరలోక తండ్రిని అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అవకాశాన్ని ఇస్తాడు, మా పక్షాన సాక్ష్యం ఇస్తాడని పలుకుతున్నావు. దేవా, మీకు స్తోత్రాలయ్యా, వందనాలు. దేవా, నీ ఆత్మను మాపైన నింపండి, మాలోనికి పంపండి, మమ్మ అభిషేకించండి. నీ ఆత్మ ముద్రను ప్రభు మా హృదయం మీద, మా ఆత్మ మీద ముద్రించండి. సాతానుడికి ఎటువంటి అధికారం లేకుండా మమ్మ కాపాడండి. ఓ పరిశుద్ధాత్మదేవా, మమ్మ నడిపించండి. టేక్ పొజెషన్ ఆఫ్ అవర్, టేక్ కంప్లీట్ పొజెషన్ ఆఫ్ అవర్. మమ్మ పరిపూర్ణంగా నీ ఆధీనంలోనికి తెచ్చుకోండి తండ్రి. నీ ఆత్మ అభిషేకాన్ని మాకు ప్రసాదించండి, నీ ఆత్మ వర్షాన్ని మాకు దయచేయండి. నీ ఆత్మచేత నడిపించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటూ నీ పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో కడగండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి. ప్రభువా, ప్రత్యేకంగా ప్రభువా ఆశగుణ ప్రాణమును తృప్తిపరచవాడై ఉన్నావు ప్రభువా. ఎంతోమంది బిడ్డలు నీ ఆత్మను పొందుకోవాలని, నీకు చందాలని, నీ దీవెనలు పొందుకోవాలని ఆశతో ఉన్నారు. వారందరిని దీవించండి ప్రభువా. 30 60 100 అభిషేకించండి ప్రభు. దీవించండి, నాయన ఆశీర్వదించమని మా ప్రభు అనే క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను చల్లగా దీవించుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్.